హాయ్ అండి, అందరికీ వెల్కమ్ మై ఛానల్ మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. రేపైతే ఎంతో విశిష్టమైన రోజు రథసప్తమి అండి. ఈరోజు మాత్రం ఎంతో స్పెషల్ అండి. ఎందుకంటే రథసప్తమి వేట వస్తుంది, కానీ ఈ సంవత్సరం వచ్చిన రథసప్తమి మాత్రం చాలా విశిష్టత ఉందండి. అదేంటి అంటే సూర్యునికి ఎంతో ఇష్టమైన ఆదివారమే రావడం విశేషం అండి. అది కూడా 20 సంవత్సరాల తర్వాత అదే రోజున రావటం జరిగింది. రథసప్తమిని అయితే సూర్య భగవాను పుట్టినరోజుగా చెప్తారు. అందుకే మేమైతే జిల్లేడాకుల కోసం అయితే వచ్చామండి. మనిషికి 7 జిల్లేడాకులు తీసుకొని వాటిని కడిగి 7 రేగు పండ్లు కూడా తీసుకొని వీటి తలపైన పెట్టుకొని ఈ మంత్రం జపించుకోవాలండి. పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అని ఈ విధంగా మంత్రం జపించుకొని ఆ 7 రేగు పండ్లను 7 జిల్లేడాకుల్ని తలపై ఉంచుకొని నీళ్లు పోసుకొని స్నానం అయితే చేసుకోవాలండి. స్నానం చేసి వచ్చాక మరో 7 జిల్లేడాకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్ని తీసుకొని పూజా ప్లేట్ని దాంట్లో కొంచెం గంధం పసుపు వేసి బొట్లు పెట్టుకోవాలండి. ఇలా బొట్లు పెట్టుకున్నాక మనం తీసుకొని కడిగి పెట్టుకున్న జిల్లేడాకుల్ని తీసుకొని గంధం రాసి బొట్లయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా బొట్లు పెట్టుకున్నాక గోధుమలు అయితే సూర్యభగవానునికి ఎంతో ఇష్టం అండి. అందుకే గోధుమలు తీసుకొని 3 పిరికళ్ళు వేసుకొని ఆ పైన పువ్వులను కూడా పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా పువ్వులు పెట్టుకున్నాక మనం ప్రమిదకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని తీసుకోవాలండి. ఇలా బొట్లు పెట్టి పసుపు రాసి తీసుకున్నాక దీంట్లోకి ఒత్తుల్ని మనం ఎర్రగా చేసుకోవాలండి. దానికోసం చేతిలో కొంచెం కుంకుమ వాటర్ వేసుకొని ఒత్తుల్ని తడుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 7 ఒత్తుల్ని తీసుకొని సూర్య భగవాను కోసం ముందుగా హారతి పళ్ళాన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈలోపు మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయాడు. ఇంకేంటి పూలు పెట్టుకోకుండా పూజ చేస్తున్నావు, మర్చిపోయావా అని అయితే పూలు అయితే పెడుతున్నాడండి. ముందుగా అయితే ఇంట్లో అయితే పూజ చేసుకోవాలండి. ఈ కాలంలో వచ్చే చిక్కుడుకాయలతో ఒక రథం చేసుకొని ఆ రథాన్ని దేవుడి ముందు నుంచి కొన్ని గోధుమలు పువ్వులు వేసి పూజ చేసుకోవాలండి. ఇలా ఇంట్లో పూజ ఈ విధంగా ఇంట్లో పూజ అయిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సూర్యదీపాన్ని కూడా తీసుకొచ్చి సూర్యునికి చూపించి తులసి కోట ఉంటే మీ ఇంట్లో తులసి కోట లేదంటే టెర్రస్ పైన సూర్యుడు దీపానికి తలిగే విధంగా అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న 7 ఒత్తులు ఉన్నాయి కదండి, ఆ 7 ఒత్తుల్ని వెలిగించుకోవాలి దేవుడికి. మామూలుగా అయితే మా అత్తయ్య దేవుళ్ళని చూపించలేదని ఏమనుకోవద్దండి. మా అత్తయ్య అయితే అసలు ఏమొద్దు పూజ వీడియోలు తీయడం ఏంటని చెప్పింది. కానీ పర్లేదు అత్తయ్య, తెలవని వాళ్ళైతే చూసి నేర్చుకుంటారు కదా, మన పూజ గదిని అయితే చూపించండిలేండి అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా అండి. రథసప్తమి రోజు ఈ పూజకి ఎంతో విశిష్టత ఉందండి. ఈ విధంగా దీపాలన్నీ వెలిగించుకున్నాక దేవుడికి సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన ఓన్లీ నీళ్లు పోయకుండా ఓన్లీ పాలతోటి బెల్లంతోటి మనం పాయసం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా పాయసాన్ని చేసుకొని దేవుడికి సమర్పించి మనం వెలిగించుకున్న దీపానికి పువ్వు కూడా పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకొని ఒకసారి సూర్య భగవానునికి దీపం కూడా చూపించాలండి. సూర్యకిరణాలు మన దీపం మీద పడాలి. ఈ విధంగా సూర్య భగవానుడికి దీపం అయితే చూపించి అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని అయితే వెళ్తున్నానండి. దేవుడికి హారతి కూడా ఇస్తున్నాను. ఈలోపు మా హస్బెండ్ని కూడా పిలిచానండి. సూర్యుడు అయితే వచ్చాడు, రండి దండం పెట్టుకున్నానండి. సో రాజేష్ కూడా వచ్చి భగవంతుడికి అయితే మంత్రం జపిస్తూ ఓం సూర్యదేవాయ నమః అనుకుంటూ దండం అయితే పెట్టేసుకుంటున్నాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.